మన దాయాది అయిన పాకిస్తాను మాటకు ముందు భారతదేశం మీద కాలు దువ్వుతుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడమే కాదు, పాకిస్తాన్ని ఓడగొట్టి నిట్ట నిలువున రెండు దేశాలుగా చీల్చి బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి వేరు చేయడం జరిగింది. 90,000 మంది సైనికులను, పాకిస్తాన్ సైనికులను భారతమాత ముందు తల వంచే విధంగా వాళ్ళందరినీ లొంగ తీసుకొని ఈ దేశం వైపు కన్నెత్తి చూస్తే ఎవరినైనా వదిలేది లేదు, యుద్ధంలో ఓడిస్తామని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించి అటు చైనా కానీ, ఇటు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ చుట్టుపక్కల దేశాలు ఎవరు కూడా అమెరికాతో సహా ఎవరి దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించకుండా ఒక బలమైన నాయకత్వాన్ని అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. శ్రీమతి సోనియా గాంధీ గారి సంకల్పం వల్ల, వారి రాజకీయ త్యాగం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నది. దురదృష్టవశాత్తు 10 సంవత్సరాలు కాంగ్రెస్ లేని ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆశ చూపించి ఆ ఆశ అడియాశలైనవి, వాళ్లకు మాత్రం ఇండ్లు రాలేదు. అందుకే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొదటి విడతగా 4.5 లక్షల ఇండ్లు దాదాపుగా 22,500 కోట్లతోని ఈనాడు మనం ఇండ్లు కట్టిస్తున్నాం. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఈరోజు మనం ఇండ్లకు ఇస్తున్నాం. అందుకే ఈరోజు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇండ్లు మంజూరు చేస్తున్నాం. మా ఆడబిడ్డలకే పెట్రోల్ బంకులు ఇచ్చినాం. మా ఆడబిడ్డలకే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. మా ఆడబిడ్డలకే ఈరోజు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అధికారం ఇచ్చినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు యజమానులను చేసినాం. అందుకే ఈనాడు మన ప్రభుత్వం ప్రజాపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి రాష్ట్రపతిని చేసిన, ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన, కేంద్ర మంత్రులను చేసిన, వివిధ రాష్ట్రాలలో మహిళలను ముఖ్యమంత్రులను చేసిన, ఈనాడు సీతక్కను, సురేఖమ్మను తెలంగాణ రాష్ట్రంలో మంత్రులను చేసిన, రేణుకా చౌదరి గారిని రాజ్యసభ, విజయశాంతి గారిని ఎమ్మెల్సీగా చేసిన అది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే మహిళలకు ఈ గౌరవం దక్కింది. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మహిళలు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నిలబడే విధంగా ఈరోజు మహిళల అభివృద్ధి కోసం మన ప్రభుత్వం పని చేస్తున్నది. అందుకే ఈనాడు మహిళలను, మహిళా సంఘాలలో ఉన్న సభ్యులను, 1,000,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చెయ్యాలన్న లక్ష్యంతో మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది.